సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఓ రాజస్థాన్ రాష్ట్రంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పేదల కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలు వారికి అందే వరకు తాను జీతం తీసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు తనతో పాటు అధికారులు అందరూ ఈ విషయంపై పూర్తి శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో స్థానికంగా ఆయన గురించి చర్చ మొదలైంది. ఆయనే రాజస్థాన్లోని రాజ్సమండ్ జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ హసిజా. పేదరిక నిర్మూలనను ప్రభుత్వం రూపొందించిన 3 పథకాలను తన జిల్లాలోని ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని రాజ్సమండ్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ పథకాల నుంచి జిల్లాలోని ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందే వరకు తన జీతం వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ, మా జీతం 10 రోజులు ఆలస్యమైనా చాలా ఇబ్బందులు పడతాము. అదే పేదరికంలో మగ్గేవారు, వారి పిల్లల చదువులు, పనులు చేసుకోలేని వికలాంగులు, వృద్ధుల పరిస్థితి మరింత బాధాకరంగా ఉంటుంది. పథకాల కోసం నమోదు చేసుకోవడానికి కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలు వారికి ఎలాగైనా చేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అధికారిక నివేదికల ప్రకారం రాజ్సమండ్ జిల్లాలోని దాదాపు 30,000 మంది పేద ప్రజలు ఉన్నారు. వీరి కోసం రాజస్థాన్ ప్రభుత్వం 3 పథకాలను అందిస్తోంది. అయితే పలు కారణాల వల్ల చాలా మంది ప్రజలు వీటిని పొందలేకపోతున్నారు. ఆ పథకాలు ఏంటంటే, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత రేషన్ లేదా గోధుమలు అందించడం, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల పేర్లను పలన్హార్ యోజన కింద నమోదు చేసి ప్రయోజనాలు అందించడం, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు. కలెక్టర్ నిర్ణయంతో వెంటనే కదిలిన జిల్లా యంత్రాంగం పింఛన్ల పథకం కింద జిల్లాలోని 1,90,440 మంది లబ్ధిదారుల పేర్లు నమోదు చేసింది. పెండింగ్లో ఉన్న వారి ధృవీకరణలు కూడా త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ నెలాఖరుకు 3 పథకాలు సంబంధించిన పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే అరుణ్ కుమార్ ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్న మార్గాలను ఎన్నుకోవడం ఇదే మొదటిసారి కాదని, గతంలోని రైతులు, ప్రజలకు పథకాల కోసం అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇలాంటి కలెక్టర్లు భారతదేశం మొత్తం ఉంటే దేశంలో పేదవాడు అంటూ ఉండడు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.